నాకు చిన్న సర్జరీ జరిగింది. లాప్రోస్కోపీ సర్జరీ జరిగినప్పుడు ఆ సర్జరీకి వెళ్ళే ముందు ఒక మనిషి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో నాకు అప్పుడే అర్థమైంది. ఎందుకంటే అప్పటి వరకు నా బాడీ మీద ఎప్పుడు కూడా చిన్న నైఫ్ కూడా పెట్టలేదు కనుక అసలు సర్జరీ అంటే ఒక ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ ఆ సర్జరీ గుండా, ఆ పరిస్థితి గుండా వెళ్ళే సమయంలో నాకు ఒక విషయం బాగా అర్థమైంది. అది ఏంటంటే మానసిక స్థితి మాత్రం చాలా డౌన్గా ఉంటుంది. ఆ సమయంలో ప్రార్థన చేసేవారు, బలపరిచేవారు సర్జరీకి వెళ్ళే వారికి కావాలి అని నాకు అర్థమైనప్పుడు నేను ఒకటి డిసైడ్ అయ్యాను. అది ఏంటంటే ఎంత బిజీగా ఉన్నా ఎవరైనా నాకు ఫోన్ చేసి సర్జరీకి వెళ్తున్నారండి ప్రార్థన చేయండి అంటే నాకు ఒకవేళ వేరే ఎన్ని బిజీ పనులు నా ప్రక్కన పెట్టుకొని అయినా సరే వారి కొరకు టైం తీసుకొని ఫోన్లో ప్రార్థన చెయ్యాలి అని ఆ రోజు డిసైడ్ అయ్యానండి. దేవుని మహాకృప వలన ఇప్పటి వరకు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు, ఏదైనా ఎమర్జెన్సీలో ఉన్నారు, ఆపరేషన్కి వెళ్ళబోతున్నారు, ప్రార్థన చేయాలంటే వేరే ఏ పనైనా పక్కన పెట్టి వారి కొరకు ప్రార్థన చేస్తాను.